అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకునే ముందు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ తండ్రి, ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు. ఇక నువ్వు కాచి కాపాడండి, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, నడిపించి, దీవించి, ఆశీర్వదించి యేసుక్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలను మనం ధ్యానించుకుందామండి. నిర్గమాకాండము 4వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు ధ్యానించుకుందామండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాదు, నేను నీ నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాన్నే గాని, చెవిటివాన్నే గాని, దృష్టి గలవాన్నే గాని, గ్రుడ్డివాన్నే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసింది నీకు బోధించదునని అతనితో చెప్పెను. ఎంత అమూల్యమైన మాట కదండి. మన నోటికి ఎవరు తోడై ఉండాలి అంటే దేవుడు తోడై ఉండాలి. దేవుడు తోడై లేకపోతే మనము దేనికి కూడా అసాధ్యమే కదండి. మన నోటితో ఎన్నో మాట్లాడతాం, కానీ మన నోటితో ఏ మాట పలకాలి అనేది దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన మన నోటికి తోడై ఉంటే మనము దీవించబడేవారిగా ఉంటాం. ఈ నోట్లో నుంచే మంచి పలుకుతాము, చెడు పలుకుతాం. అయితే మనము ఎన్ని పలికినా దేవుని యొక్క మాట ప్రార్థించి పలకనప్పుడు ఆయన మనకు తోడై ఉంటే చాలండి. ఆయన తోడై ఉండే దేవుడు మోషేకి చెప్తున్నాడు దేవునితో, ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ యొక్క ఐగుప్తు ప్రాంతం నుంచి దేవుడు తీసుకురమ్మంటే మోషే చెప్తున్నాడు, నేను నోటి మాంద్యం గలవాడినయ్యా, నాకు మాట నేర్పరిని కాదు, నా నాలుక మందమైనది, నేను మాట్లాడడమే రాదు ప్రభువా అని చెప్తున్నాడు. నీకు నోటి మాంద్యం ఉన్నా, నాలుక మాంద్యం ఉన్నా, నీకు మాట నేర్పరివి కాకపోయినా నేను నీకు తోడై ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడండి. ప్రియ ఆత్మీయ జనాంగమా, చాలామంది అనుకుంటారు మేము నోటి నేర్పర్లు, మేము మాట నేర్పర్లు, మాకు నోరుంటే చాలు, ఎంతటి వారినైనా ముగించేస్తాం, ఎంతటి పనినైనా జరిగించేస్తామని చాలామంది సవాళ్ళు విసురుతారు. అయితే దేవుడు అంటున్నాడు, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? నేనే కదా. నిజమే కదండి. ఈ నోరు ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. ఒక తల్లి గర్భంలో ఒక బిడ్డ రూపించబడుతుంది. అయితే రూపించబడినప్పుడు ఎలా రూపింపబడుతుంది? ఒక కణం ద్వారాగా వెళ్తుంది అంటున్నారు, కానీ ఆ లోపల బిడ్డ యొక్క ఎదుగుదల, ఊపిరి బయటకు వచ్చినప్పుడు ఒక సెకను ఊపిరి తగలకపోతే ఆ బిడ్డ చనిపోయింది. అదే కడుపులో ఉన్నప్పుడు 9 నెలలు కూడా ఊపిరి అనేది తగలదు కదండి. తల్లి పీల్చుకున్న ఊపిరే బిడ్డకు ఊపిరి. అటువంటి స్థితిలో దేవుడు మనల్ని సృష్టించడం అనేది చాలా గొప్పది కదా. ఒక తల్లి గర్భంలో ఒక శిశువు 9 నెలల కాలం బ్రతుకుతుంది. అయితే ఒక అణువుకి ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ నోరు, ఈ చెవులు, ఈ యొక్క చేతులు, కాళ్ళు, దేహము అనేది రూపింపబడడం అది దేవుని కృపయే కదండి. ఒక అణువు ఉంటే సరిపోదు కదా, అది రూపింపబడాలి అంటే అది దేవుని కృపయండి. అణువుని సృష్టించడం సులువేమో, అణువు కూడా దేవుడు ఇచ్చినదే. అయితే దేవుడు చెప్తున్నాడు, అలాగా బిడ్డను ఎలాగైతే రూపించాడో అది దేవుని కృపయే కదండి. ఒక మానవునిగా మనము జన్మించాము అంటే తల్లి గర్భంలో నుంచి వచ్చాము. అసలు మొదటి ఆదాం ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు సృష్టించబట్టే కదా. నిజమే కదండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన
తోడు మన నోటికి కూడా కావాలి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరము కూడా దేవుడు మనకు నోటికి తోడై ఉండాలని ప్రార్థించుకుందామండి. నాలుక మాట్లాడలేని స్థితిలో ఉన్నావేమో, ఏ స్థితిలో ఉన్న వారికైనా దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీవు ఎలాంటి వారైనా సరే నేను నీకు తోడై ఉన్నాను, మీ నోటికి తోడై ఉన్నానని చెప్తున్నాడండి. ఆయన తోడై ఉంటే నీ నోటితో ఆశీర్వాదము చేస్తారండి. ప్రియాత్మీయ జనాంగమా, దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? నేనే కదా. 12వ వచనం ఒకసారి చూద్దామండి. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసిందే నీకు బోధించదనని అతనితో చెప్పాను. చూడండి, మోషే అంటున్నాడు, నీవు ఏం పలకాలో అది నేను చెప్తాను, నీ నోటికి నేను తోడై ఉంటానన్నాడు. నిజమే కదా. మనం ఏం మాట్లాడాలో మనకు తెలియదు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు, పిల్లలతో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి, అయితే బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఉద్యోగం చేసేవారు ఉద్యోగంలో అధికారులతో ఎలా ఉండాలి, తోటి వారితో ఎలా ఉండాలి, స్త్రీలతో ఎలాగుండాలి, పురుషులతో ఎలాగుండాలి, ఇరుగు పొరుగు వారితో ఎలాగుండాలి, బంధువు జనాంగంతో ఎలా ఉండాలి, దేవుని యొక్క మాట ప్రార్థించే సమయంలో ఎలాగుండాలి, ఏ స్థితిలో ఎలాగుండాలి అనేది నీకు తెలుసా? తెలియదండి. చాలామంది మనకు తెలుసు అనుకుంటారు, అంతా తెలుసు అనుకుంటారు, కానీ మనకు ఏది తెలియదు. దేవుడు అంటున్నాడు, నీవు వెళ్ళు, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏం మాట్లాడాలో ఆ మాట ఆయన బోధించేవాడుగా ఉన్నాడు. నిజమే, బోధించేవాడుగా ఆయన ఉన్నాడు, కానీ నీవు వినే వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నేను బోధిస్తాను, నీ నోటికి తోడై ఉంటాను, కానీ నీవు వినే వ్యక్తిగా ఉన్నావా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలండి. దేవుడు తోడై ఉంటే మనకు విరోధి ఎవరండి? మన నోటికి ఆయన తోడై ఉండుట చాలా ముఖ్యమండి. నోటి మాంద్యం గలవాడినన్న మోషేని ఆ యొక్క అనేక లక్షల మంది ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి ఆ యొక్క అరణ్య ప్రాంతంలో నడిపించడానికి 40 సంవత్సరాలు నడిపించడానికి దేవుడు కృపనిచ్చాడండి. నిజమే కదా. దేవుడు తలుచుకుంటే మనకు అసాధ్యమైన పనులు కూడా దేవుడు సుసాధ్యం చేసే దేవుడు అండి. ఆయన మనకు తోడు ఉంటే చాలు. ఈరోజు నుంచి మనమందరం కూడా అడుగుదామండి, మన నోటికి దేవుని తోడై ఉండాలని, అలాగే మనము ఏం మాట్లాడాలనేది కూడా ఆయన మనకు బోధించాలనేది దేవుణ్ణి అడుగుదామండి. ఒకవేళ మాట త్వరపడి ఏదైనా అనకూడని మాట మనం అంటే అది తిరిగి తీసుకోలేం. కాలు జారినా తీసుకొచ్చేమో కానీ మాట జారితే తీసుకోలేమని పెద్దలు చెప్తారు. నిజమేనండి. నోటి నుంచి వచ్చిన మాటను మనము తిరిగి తీసుకోలేం. అందుకే ముందుగా మనము దేవుణ్ణి వేడుకుందాం. దేవుణ్ణి వేడుకొని ఆయన మనకు తోడై ఉండేలాగా నడిపించబడదాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మనం ఇట్లా దీవించేసి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క నోటికి దేవుడు తోడై ఉండి కాక. ఆమేన్. అందరికీ వందనాలండి.